సునంద గారు వాళ్ళు రాము అని చెప్పారు. माँ माखन चोर भी हो लेकिन तुमको चोर भी हो, मोर पंख सम्राट हो तुम, उफ कितने विराट हो तुम, बड़े हुए तो जाना कान्हा 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 रे कान्हा, सब माने ना माने हमने माना. సోదరులారా, వెంటనే పని పూర్తి చేయండి. పూజ ముహూర్తం మించిపోతుంది. చూడండి, నేను దేవతల రాజు ఇంద్రుడికి ఇష్టమైన లడ్డూలు చేశాను. లడ్డూలు ఎక్కడున్నాయి చెప్పండి బాబాయ్ గారు. ఇదిగో. అయ్యో, లడ్డూలు ఏమైపోయాయి? ఒకవేళ లడ్డూలు దొరుకుంటే ఇంద్రదేవుడు కోపంతో నన్ను భస్మం చేస్తాడేమో. ఈ సంచిలోంచి నెయ్యితో చేసిన లడ్డూలు వాసన వస్తుంది. ఈ సంచి గాని నా లడ్డూలు తినలేదు కదా. సంచి నడుస్తుందేంటి? నిన్నిప్పుడే పట్టుకుంటానుండు. సంచి ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? అమ్మా, లడ్డు. మళ్ళీ అదేనా? కన్నయ్యా, నా లడ్డూలు ఇచ్చే. లడ్డూలన్నీ నువ్వు ఎంగిల్ చేసావా? ఇప్పుడు నేను ఇంద్రదేవుడికి లడ్డూలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? అమ్మా, ఇంద్రదేవుడి కోసం లడ్డూలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆయనకి ఇష్టమైన లడ్డూలను నైవేద్యం పెట్టడం వల్ల ఆయన ప్రసన్నుడవుతాడు. ఇక అందుకు ఫలితంగా వర్షాలు బాగా పడతాయి. ఇక పొలాల్లో పంటలు బాగా పండుతాయి. అర్థమైందా? ఒకవేళ ఇంద్రదేవుడికి నైవేద్య రూపంలో లడ్డూలు లభించుకుంటే అప్పుడు ఆయనకు కోపం వచ్చేస్తుంది. నారాయణ 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 నారాయణ. రండి నారద మునివర్య. దేవతల రాజా ఇంద్ర, నందగ్రామస్తులందరూ మిమ్మల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాళ్ళ కర్తవ్యం కదా మునివర్య. నారాయణ నారాయణ. ఏ ఆలోచనలో మునిగిపోయావు కృష్ణ? అమ్మా, మీరు మాకు ప్రతిరోజు వెన్న తినిపిస్తుంటారు. అందుకు బదులుగా మా నుంచి ఏమీ ఆశించరు. మరి దేవతల రాజేంద్రుడు వర్షానికి బదులుగా హోమాలు ఇంకా నైవేద్యాలు ఎందుకు ఆశిస్తున్నాడు? ఈ హోమం, పూజ ఇంకా ఈ లడ్డూలు ఇంద్రదేవుడి స్థానంలో నీకు సమర్పించమంటావా? కాదు కాదు, గోవర్ధన పర్వతానికి. ఎందుకు? అది మనకి ఎన్నెన్నో ఇస్తుంది. పంట కోసం మంచి పొలాలు, పశువులకి మేత, చల్లని గాలి కూడా. అలాగే సుడిగాలి తుఫాన్ల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. నిజం చెప్పావు. నువ్వు అన్నది నిజమే కన్నయ్య. అవును, నిజమే. ఏమంటారు నందగ్రామస్తులారా, అంగీకరిస్తారా? ఇక నుంచి నందగ్రామస్తులు విశాలమైన గోవర్ధనగిరి పర్వతానికి పూజ చేయాలి, ఇంద్రదేవునికి కాదు. దేవేంద్ర, అసలు నేను చూస్తున్నదేంటి? తమరికి ఇష్టమైన లడ్డూల నైవేద్యాన్ని ఇప్పుడు గోవర్ధన్ తింటాడా? నారాయణ నారాయణ, ఇది మీకు ఘోరమైన అవమానమే దేవేంద్ర. ఋషివర్య, నందగ్రామస్తులు చాలా పెద్ద అపరాధం చేశారు. దాని దుష్పరిమాణాల్ని ఇప్పుడు వాళ్ళు అనుభవించక తప్పదు. నారాయణ నారాయణ. చూస్తుంటే తుఫాన్ రాబోతుందనిపిస్తుంది.
కాపాడండి, కాపాడండి, కాపాడండి. నారాయణ నారాయణ. ఇప్పుడు నంద గ్రామస్తులందరూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. కాపాడండి. ఈ విధంగా ఒక్కొక్కరుగా మనం అందరినీ కాపాడలేం కన్నయ్య. ఏదో ఒకటి చెయ్యి. మీ కన్నయ్య ఏం చేశాడో చూసావా? ఇప్పుడు గోవర్ధన పర్వతానికి మమ్మల్ని రక్షించమని చెప్పు. హా, మీరు చెప్పింది నిజమే బాబాయ్. పర్వతాన్నే ప్రార్థించాల్సి ఉంటుంది. అవునవును, మనం అందరం కలిసి ప్రార్థించుదాం. ఓ విశాల గోవర్ధన పర్వతమా, నిన్ను వెంటనే నేరుగా కలవడానికి కుదురుతుందా? చాలా అర్జెంట్. సరే ఓకే, ప్లీజ్ కమ్. నువ్వు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే మినిస్టర్ తులసికి ఓకే అంటే నేను తులసిని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చా? పర్మిషన్ గ్రాంటెడ్. అయ్యో నాయను, ఇది అడగడానికి ఇన్ని రోజులు పట్టిందా? ఏదో అలా భయంతో. ఐ నీడ్ టు టేక్ దిస్. ఓకే. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఇంతకు ముందు ఈ అడవిలో ఇలాగే చాలా మంది కనబడకుండా పోయారు. ఈ ఊళ్ళో వాళ్ళు ఇక్కడ ఏదో శాపం పట్టిందంటున్నారు. ఆ చోటు చాలా డేంజరస్. వెంటనే అక్కడి నుంచి బయలుదేరండి. మేమందరం నీ సరును వేడుకుంటున్నాం. ఈ శబ్దం ఏంటి? అందరూ గోవర్ధన పర్వతం కిందకి రండి. అటు చూడండి, కన్నయ్య పర్వతాన్ని ఎత్తాడు. ఇది అసంభవం. నేను గోవర్ధన పర్వతానికి పూజించాను. దాని ఫలితంగా ఆయన నాకు అనుమతి ఇచ్చాడు. నేను ఆయనని నా వేళ్ళపై ఎత్తుకోవడానికి. కన్నయ్య ప్రార్థన గోవర్ధనగిరి కాదనలేకపోయింది. కన్నయ్య ఎవరో సాధారణ బాలుడు కాదు. మీరు అన్నది నిజమే. ఆ కన్నయ్య నందగ్రామాన్ని రక్షించే రక్షకుడు. నా కన్నయ్య. ఈ మాయావి బాలుడు ఎవరు? జయ హో, జయ హో. నారాయణ 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 నారాయణ. ఎవరికి జయధ్వానాలు చేస్తున్నావు మహర్షి? మీకే దేవేంద్ర, మీకే. మీరింకా ఆలస్యం చేయకండి దేవరాజా. వెంటనే ఈ బాలుడి భ్రమల్ని తొలగించండి. హా. నారాయణ నారాయణ. అసలు ఏం జరుగుతుందన్నయ్య? మనం అందరం చనిపోతాం. ఈ బాలుడికి ఇంత దుస్సాహసమా? ఎందుకిలా చేశారు దేవేంద్ర?
మీరు మీ ఇంద్రలోకాన్నే సర్వనాశనం చేసుకున్నారు. నారాయణ నారాయణ. నాకేమనిపిస్తుందంటే ఇక మీరే స్వయంగా భూలోకానికి వెళ్ళి తనకు గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని. మీరు చెప్పింది నిజమే మహర్షి. ఈ బాలుడు చేసిన తప్పిదానికి తను శిక్ష అనుభవించక తప్పదు. నారాయణ నారాయణ. అరే ఇప్పుడంతా చక్కబడింది. గ్రామంలోకి వెళ్దాం పదండి. పదండి. పదండి పదండి. అంటే పదండి వెళ్దాం. వెళ్దాం పదండి. పదండి పదండి. అదిగో మన ఇల్లు బాగైపోయిందే. ఇదంతా గోవర్ధన పర్వతం కృపే అనిపిస్తుంది. మాయావి బాలక, ఇప్పుడు నా దాడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. అలాగా? ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేసి చూడండి. అసంభవం. ఇప్పుడు చూడు. మాయావి, ఎవరు నువ్వు? నేను మిమ్మల్ని గుర్తించడంలో పొరపాటు చేశాను నారాయణ. ప్రభు, మీరు నన్ను క్షమించండి. దేవేంద్ర, క్షమాపణ నాకు కాదు, నందగ్రామస్తులకి చెప్పడం మంచిది. ఇది మర్చిపోకండి. ఈ భూలోకవాసుల నీటి అవసరాన్ని తీర్చడం కోసం వర్షం కురిపించడం మీ కర్తవ్యం. ఇక అందుకోసం హోమాలు నైవేద్యాలు ఆశించడం ఏమాత్రం మంచిది కాదు. నా అహంకారం నన్ను గుడ్డివాణ్ణి చేసింది ప్రభు. నాకు సెలవిప్పించండి. తమరికి ఇష్టమైన లడ్డూని రుచి చూసైనా వెళ్ళండి దేవరాజేంద్ర. జై కృష్ణ భగవానుడికి జై హో, జై హో. This dream thing is really getting into her head. माँ के माखन चोर भी हो लेकिन तुमको चोर भी हो, मोर पंख सम्राट हो तुम, उफ कितने विराट हो तुम, बड़े हुए तो जाना कान्हा 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 रे कान्हा, सब माने ना माने हमने माना. భయపడకు. నేనెవరో కాదు, నీ ప్రతిబింబాన్నే. ఒక్క బాలుడి మూలంగా ఇంత భయమా? భయపడ్డమా? అది నేనా? నేను మహాబలి కంసుణ్ణి. కేవలం నా పేరు వింటేనే జగత్తు మొత్తం భయంతో వణికిపోతుంది. కానీ ఈ క్షణం నీ పాదాలు తకదీం తోం అంటూ ఎందుకు నృత్యం చేస్తున్నాయి? తకదీం తోం తకదీం తోం. ఎందుకంటే భవిష్యవాణి తెలిసింది. ఒక బాలుడి చేతుల్లోనే నేను అంతమవుతానని. ఏదో ఒకటి చెయ్యి మహాబలి కంసుడా. అందుకనే నేను పాతాళలోకపు సర్వశ్రేష్ఠ అసురుడు కించువాసురుణ్ణి పంపించాను నందగ్రామస్తులను బంధించడం కోసం.
యశోదాక్క. ఇంత శుభ్రమైన మెరుస్తున్న పాత్రలా కొత్తవి కొన్నారా? కాదు, నాకి శుభ్రం చేశారు కన్నయ్య ఇంకా తన మిత్రులు. ఇందులో బూందీ లడ్డూలుండేవి. కానీ అమ్మా, నేను ఇంట్లోనే ఉన్నాను కదా. అవునా, ఇంట్లోనే ఉంటే మరి ఈ బూందీ ఎక్కడి నుంచి వచ్చింది కన్నయ్య? ఇతని అల్లరి వల్ల బృందావనం మొత్తం విసిగిపోయింది. కన్నయ్య, నీ మీద ఫిర్యాదులు విని విని వెసిగిపోతున్నాను. ఈ రోజు నువ్విలాగే ఉండు. కన్నయ్య, ఈ రోజు మొత్తం నువ్వు ఇలాగే చెట్టుకు కట్టేసి ఉండాలి. పాపం కన్నయ్య. ఏంటిది? ఏంటిది కాదు, ఎవరు? నా పేరు కించువాసురుడు. మా అమ్మ బంగారం కదూ, మీ కన్నయ్యను క్షమించొచ్చు కదా. నాకు వెన్న పుయ్యాల్సిన అవసరమేమీ లేదు. ఇక పొలానికి పదండి. తననిక్కడ అలాగే ఉండనివ్వండి. యశోదమ్మ కన్నయ్యను తాడుతో కట్టేసింది. ఇప్పుడు వెన్న ఎలా తింటావు కన్నయ్య? తినగలిగితే తిను. ఆడుకుందాం పదండి. పదండి పదండి. వెన్నా. ఆ మాయావి బాలుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? కాపాడండి. కళ్ళు లేని అసురుడు కేవలం శబ్దాలే వినగలడు. కాపాడండి, కాపాడండి. ఓ అసుర మహారాజా, నన్ను కలవకుండానే ఎక్కడికి వెళ్తున్నారు? కించువారసుణ్ణి రెచ్చగొట్టేంత దుస్సాహసం ఎవరు చేశారు? ఈ కించువాసురుడు నిశ్శబ్దాన్ని కూడా పసిగట్టగలడు. వినండి వినండి, మన గ్రామంలో కించువాడే అసురుడు ఉపద్రవాలు సృష్టిస్తున్నాడు. తనకి భయపడకండి, కానీ మీ రక్షణ కోసం ఎక్కడ నిలబడ్డారో అక్కడ స్థిరంగా ఉండండి. అలాగా? మేమంతా సిద్ధంగా ఉంటే నువ్వు మా వెన్న తినేసి వెళ్ళొచ్చానా? కించువాసురుడా? అసలు అలాంటి అసురుడు ఎవరైనా ఉంటారా? పారిపోండి, 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 కాపాడండి, కాపాడండి. బాబాయ్, మీరు చెయ్యివ్వండి. ఏంట్రా, ఏమైంది? మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న. అరే, నువ్వు ఇలా తాగొచ్చావని తెలిస్తే నీ భార్య ఎంత బాధపడుతుందిరా? అసలు నేను తాగి రావడానికి కారణం అదే. ఎందుకో తెలుసా? విశ్వక్ని ప్రేమించమని చెప్పిందెవరో కాదు, వల్లి వదినే. ఆ అమ్మాయి ఇచ్చిన సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ కావు, ఫేక్ సర్టిఫికెట్స్. నీకు గిటార్ వాయించడం తెలుసా? వాయించాలని కోరుకుంటే తండ్రి రాదు. నేను నీ చేతి గిటార్ ఇస్తాను, అది వాయిస్తున్నట్టు ఊరికే యాక్టింగ్ చెయ్యి చాలు. సూపర్ గా వాయించారు, చాలా ప్రొఫెషనల్ గా ఉంది. కానీ ప్రతిసారి వాయించేటప్పుడు నేను ఫస్ట్ టైం లాగే ఎవరితో వాయించాను. నేను వాయించిన దానికి ఫ్యాన్ అయిపోయారు. అక్క అక్క
నోరు వెళ్ళబెట్టి చూడకుండా మాకు ఫోటో తీ. అయ్యో ఆడిపోయిందే. ఏమైంది? అమ్మా, నేను నా కన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. ఆగు యశోద. నా కన్నయ్య. యశోద. యశోద. లేదు. ఇప్పుడేం చేద్దాం కన్నయ్య? ఒక ఉపాయం ఉందన్నయ్య. ఈ చోటు చాలా భయంకరంగా ఉంది. ఇది పాతాళ లోకం అన్నయ్య. అమ్మా, అమ్మా. అన్నయ్య, మీరందరికీ విముక్తి కలిగించి బయటకి తీసుకెళ్ళండి. నేను కించవసురుణ్ణి చూసుకుంటాను. రండి రండి, ఇటువైపు రండి. పిరికి కించవసురా, నీలో ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి పోరాడు. నీ సవాలుకి జవాబు నా తోకే ఇవ్వగలదు. ఒకవేళ నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే నా బాలుడివి కౌన్సుడికి కంటి మీద కురుకు లేకుండా చేసింది. ఈ కించు అసురుడు ఈ రోజు నిన్ను మట్టిలో కలిపేస్తాడు. అలాగా? కించువసురా. అలాగా? శబ్దం నీకున్న శక్తి, అలాగే పాత్రలు చేసే శబ్దం నీకున్న బలహీనత. వద్దు, ఆపేయండి భయంకరమైన గర్జన. వెంటనే ఈ విషయాన్ని అందరికి చెప్తాను కన్నయ్య. నువ్వు దీన్ని నందగ్రామం దగ్గరికి తీసుకురా. సరే అన్నయ్య. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare
మోగించండి మోగించండి ఇంకా బలంగా మోగించండి ఇంకా బలంగా ఈ పాత్రల శబ్దాల్ని ఆపేయండి. నా కన్నయ్య, నువ్వు తాడు విప్పుకొని మంచి పని చేసావు. లేదమ్మా, చూడు నేను ఇప్పటికీ తాడుతోనే కట్టబడున్నాను. ఈ కన్నయ్య వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట తప్పలేదు, తాడు తెంచుకోలేదు. నా బంగారు తండ్రి. యూటోపియాలో ఒక సీక్రెట్ రెప్టైల్ కాలనీ ఉంది. వద్దు, నువ్వే ఉంచుకో. माँ के माखन चोर भी हो लेकिन तुम कुछ और भी हो, मोर पंख सम्राट हो तुम, उफ कितने विराट हो तुम, बड़े हुए तो जाना कान्हा 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 रे कान्हा, सब माने ना माने हमने माना. మధు, ఎలుకలాగా అటు ఇటు ఎందుకు గెంతుతున్నావు? నేనేమి ఎలుకల్లాగా గెంతడం లేదు. ఎలుకలే నా కడుపులో పరిగెడుతున్నాయి. కన్నయ్య వెన్నపూస తీసుకొని ఇంకా ఎందుకని రాలేదు? వెన్నపూస తీసుకోండి, వెన్నపూస. శుద్ధమైన రుచికరమైన వెన్నపూస. వెన్నపూస గుమగుమలాడిపోతుంది. ఈ వెన్న అంత రుచికరంగా ఉంటుందా? చూడు బాబు, నువ్వు కూడా చూడు. కన్నయ్య లేకుండా నేను ఒక్కనే వెన్న తినాను. సరే, నువ్వు తినకు, కానీ మీరు తింటారు కదా. ఈ వెన్న రాధా ఇంకా గోపికల వెన్న కంటే రుచికరంగా ఉంది. మన వెన్న కంటే కూడా రుచికరమా? బాబాయ్, ఇంకొంచెం రుచి చూపించవా? ముందుగా వెన్నకు మూల్యం చెల్లించండి, తర్వాత ఎంత కావాలంటే అంత తినండి. కానీ మూల్యం చెల్లించడానికి మా దగ్గర నాణాలు లేవు కదా. మీకు ఉచితంగా వెన్న కావాలంటే మీరు అమృతవనానికి వెళ్ళండి. అక్కడ వెన్నపూస గిరి జలపాతం ఉంది. జలపాతంలో రాత్రింబవళ్ళు బోలెడంత వెన్న ప్రవహిస్తుంది. అక్కడ ఎంత కావాలంటే అంత వెన్నను తినచ్చు. మిత్రులారా, వెంటనే వెన్నపూస గిరి వైపు బయలుదేరదాం. కన్నయ్య లేకుండా నేను వెన్న అసలు తినలేను. పద విశాఖ, మనం కూడా చూద్దాం. వాళ్ళందరూ వెన్నపూసగిరి జలపాతంలో రుచికరమైన వెన్న తినడానికి అమృతవనానికి వెళ్లారు. వెన్నపూసగిరి జలపాతమా? అలాంటి ప్రాంతం గురించి నేను ఇప్పటి వరకు వినలేదే. అది వినాల్సింది కాదు, అది అక్కడికి వెళ్ళి తినాల్సింది. మీ మిత్రులు వెళ్ళారు కదా, మీరు కూడా వెళ్ళండి. ఈ వెన్నపూస కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఇది వెన్న కాదు, విషం. నువ్వన్నది నిజమే బాలక. నువ్వు ఆపగలిగితే ఆపు నీ మిత్రులను. వాళ్ళు మహా వెన్నపూసాసురుడి నగరంలోకి ప్రవేశించబోతున్నారు. వెన్నపూసాసురుడా? అవును. ఏ వెన్నపూసాసురుడంటే తన క్షుద్ర శక్తులతో నీ మిత్రులందరినీ ప్రత్యేక వెన్నపూసలాగా మార్చబోతున్నాడు. ఆహా, ఎంత మంచి వెన్నపూసో. అవును, నిజమే, చాలా రుచికరమైన వెన్న. వెంటనే బయటికి రండి.
వద్దు అన్నయ్య, రాధా, మధు. అసలు వీళ్ళంతా ఎక్కడికి మాయమైపోయారు? వెళ్ళి కనుక్కుందాం పదా. కానీ గుర్తుపెట్టుకో, ఈ వెన్నెను మాత్రం తినకూడదు. మిత్రులారా ఆగండి, ఆ వెన్నె విషపూరితమైంది. రాధా ఆగు. రాధా, మధు, ఆ వెన్న పూస తినకూడదు. అన్నయ్య ఆగండి. ఇక ఏం ప్రయోజనం లేదు. త్వరలోనే నీ మిత్రులందరూ రుచికరమైన విషపూరితమైన వెన్నగా పూర్తిగా మారిపోతారు. ఇప్పుడు మీ అందరినీ వెన్నపూసలా మారుస్తాడు ఈ వెన్నపూసాసురుడు. అది సమయమే చెప్తుంది వెన్నెపూసాసురా. అంటే ఆ కపట బాలుడివి నువ్వేనా మహారాజు కంసుణ్ణి సందిగ్ధంలో పడేసింది? నేనెప్పుడూ కలల్లో చూసి ఒక మనిషి ఉన్నాడు. అసలు అతను ఎవరు, అతని మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ హి హస్ గాట్ గ్రీన్ ఐస్. టేక్ ఇట్ యాస్ ఎ జోక్ రోజ్. అతను మన గెస్ట్ కదా. నేను ఆ రోజే చెప్పాను ఒక మంచి కౌన్సిలింగ్ ఇద్దామని. అవార్డ్స్ రాలేవు. వాళ్ళిద్దరికి ఏమైనా చెప్తావా? ఇప్పటి నుంచి బాగా చేయండి అన్నయ్యలు. బాగా చేస్తే మీ ఇద్దరికి కూడా ఆయనకి ఉత్తమ నాన్నివ్వడమే. ఉత్తమ నాన్న కాదు, ఉత్తమ తాత. సుధామా, ఈ అసుని చంపడం చాలా కష్టమే. వెన్నపూసాసురుడు అమరుడు, నన్ను ఎవరు చంపలేరు. ఉద్దండ బాలుడా, అసలు నువ్వెందుకిలా చేసావు? దెబ్బ తగిలింది స్తంభానికైతే ఇక బాధ కలిగింది వెన్నపూసరుడుకా. పగిలిన స్తంభంలో నుంచి కుండ వచ్చింది. ఇదిక్కడి మాయా. ఈ మాయకుండ రహస్యాన్ని కనుక్కోక తప్పదు. వెన్నపూసాసురా, కృష్ణ,
ఉండనంటే కనిపెట్టావు, కానీ అక్కడ దాకా ఎలా చేరుకోగలవు? నీ మిత్రులందరూ వెన్నెలా మారిపోయారు. పిలు నీ మిత్రులను. కపట బాలుడా, అయ్యో నా కాళ్ళు ఎందుకు కదలడం లేదు? ఇప్పుడు చూస్తూ వెళ్ళమ్మా అందరి లీలా. విన్నపూససురా, నువ్వు ఇలా వినవు కదా. వద్దు, అలా జరగడానికి వీల్లేదు. నువ్వు దీన్ని ఎందుకు రక్షిస్తున్నావో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ కవ్వమేని ఆటకి ముగింపు పలుకుతుంది. వెన్న అయితే చాలా తిన్నాను, కానీ ఈరోజు వెన్న చిలికి ఆనందిస్తాను. వద్దు నాకు. వద్దు నాపో. వెన్నపూససురా, నీతో పాటు ఈ వెన్నపూస నగరం అంతం అవ్వక తప్పదు. వద్దు కన్నయ్య. అడవిలో తిరగడానికి వచ్చాము. ఇక పదండి, వెన్న తినడానికి ఇంటికి వెళ్దాం. ఎందుకో నాకైతే వెన్నపూస తినాలని ఏమాత్రం అనిపించడం లేదు. Kartika Deepam, digital partner, Bajaj Electronics. Think AC, think Bajaj Electronics. माँ के माखन चोर भी हो, लेकिन तुम कुछ और भी हो. मोर पंख सम्राट हो तुम, उफ कितने विराट हो तुम. बड़े हुए तो जाना कान्हा, कान्हा 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 रे कान्हा. सब माने ना माने हमने माना. కన్నయ్య, కన్నయ్య, బలరాం, త్వరగా వెళ్ళి పూజ కోసం పళ్ళు కోసుకురండి.
ఇప్పుడే తీసుకొస్తాను అమ్మా. అమ్మకు నేను ముందుగా పళ్ళు తెచ్చి ఇస్తాను. ఈ పండుని నీకంటే ముందుగా నేనే చూసాను అన్నయ్య. కానీ ముందు కోసింది నేను కదా. ఇదిగో అమ్మా. అయ్యయ్యో, ఈ పండుకు పురుగు పట్టినట్టుంది. ఇంకా వేరే ఏదైనా పండుకోయి. అరే, నిన్నటి దాకా పళ్ళు మొత్తం బానే ఉన్నాయి, అకస్మాత్తుగా పళ్ళని ఎలా కుళ్ళిపోయాయి? అవును, చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అమ్మా, మట్టి రంగు కూడా భిన్నంగా కనిపిస్తోంది. మేము పూజ కోసం ఇంకెక్కడి నుంచైనా పళ్ళు తీసుకొస్తామమ్మా. కన్నయ్య, ఇక్కడ అన్ని రకాల చెట్ల పళ్ళు కుళ్ళిపోయి ఉన్నాయి. అలాగే వాతావరణం కూడా కొంచెం కలుషితమవుతుంది అన్నయ్య. నాకేం అర్థం కావడం లేదన్నయ్య. మనం వెంటనే నాన్నకు తెలియజేయడం మంచిది. చూస్తుంటే పడవ ఏదో పెద్ద రాయిని గుద్దుకున్నట్టుంది. కాలనాగు కాలనాగు. ధాన్యం కుళ్ళిపోతోంది, వాతావరణం కలుషితమవుతోంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. మనకు ఇలాంటి ఆపద ఎక్కడి నుంచి వచ్చి పడింది? కాపాడండి, కాపాడండి. యమునా నదిలో కాలనాగు ఉంది. ఆ కాలనాగు ఆగడాలకు జలప్రాణులన్నీ కూడా యమునా నదిని వదిలేసి పారిపోతున్నాయి. అయ్యో, మన మిత్ర బృందం యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. వద్దు కన్నయ్య, అక్కడికి వెళ్ళొద్దు. చూడండి, అందరికన్నా ఎక్కువ దూరం నేనే దూకుతాను. కానీ నాకంటే దూరం కాదు సుధామా. కన్నయ్య, ఏంటిది? అంటే ఇది నువ్వు చేసిన నిర్వాకమా? ఎవరు నువ్వు? నేను నాగరాజు కాళియాని. సమస్త విశ్వంలోనే సన్నిటికంటే విషపూరితాన్ని, అత్తరిని కూడా విషంతో మారుస్తాను నీలంగా. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇక నుంచి ఈ యమునా నదే నా ఇల్లు. ఇక ఎవరైతే నా ఇంటి లోపలికి వస్తారో వాళ్ళు నా విష ప్రతాపం నుంచి తప్పించుకోలేరు. కన్నయ్య మన ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని ఆపదలు పడేసుకున్నాడు. లెక్కలు చెప్పింది చాలు, ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకుంటావు నాగరాజు కాళియా. అంత పెద్ద కాలనాగు కేవలం 2-3 గుద్దులకే పారిపోయింది.
మ్యాట్రిమోనీలో మనం పెద్ద పేరు రిజిస్టర్ చేశాం కదా, ఒక మంచి సంబంధం వచ్చింది. ఏదో అభినందన సభలాగుంది. పెద్ది, మీ తమ్ముడు చక్రి మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నేనా? వీడే కేశవ, వీడేదో చెప్పాలన్నాడు. నన్ను ఇరికించుకో. మ్యాట్రిమోనీలో మంచి సంబంధం వచ్చింది, ఇవాళ్ళే చూడ్డానికి వెళ్ళాలి. ఇంచుమించు 12 సెకండ్స్ లో మనం చంద్రుడి మీద ఉండబోతున్నాం. 2.9, 2.7, 2.4. చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత ఈ C3 ఈజ్ ద ఓన్లీ అవర్ ఛాన్స్. రష్యా స్పేస్ సెంటర్ లూనార్ 25 మిషన్ అనౌన్స్ చేశారు. మనకు 10 రోజులు మాత్రమే ఉన్నాయి. లెట్స్ ట్రై అగైన్ ప్రమోద్. మనం ఆగలేము. కౌంట్ డౌన్ టు ఇగ్నిషన్. స్టాప్ మ్యామ్, మనం ఈ లాంచ్ ఎలా అయినా ఆపాలి. మీరందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళండి. పారిపోండి. నాగరాజు కాళియా, కన్నయ్య, నా కన్నయ్యని ఎవరైనా కాపాడండి. ఆగు కన్నయ్య. నువ్విప్పుడు నీ చావుని ఆహ్వానిస్తున్నావు బాలుడా. ఇది విషపూరితమైన వాయువులా అనిపిస్తుంది. పారిపోండి. ఇక నీ అంతం దగ్గర పడింది బాలుడా. ఎంత ధైర్యం నీకు? ఎక్కడికి వెళ్ళాడో, తనేమైపోయాడో. చూస్తుంటే తన ఓటమిని అంగీకరించి ఆ బాలుడు పారిపోయాడనిపిస్తుంది. కాళియా, ఇక్కడ ఈ చావును చూడడం కోసం సిద్ధంగా ఉండు. ఆయన్ని క్షమించు కన్నయ్య. మీ ముగ్గురం ఈయన ధర్మపత్నులం. నువ్వు ఎవరు సాధారణ బాలుడు అయితే కానీ కాదు. నాకు నువ్వు నీ నిజ రూపాన్ని చూపించు బాలుడా. మీ నంద
నందగ్రామానికి హాని కలిగించాలన్న ఉద్దేశం ఏదీ మాకు లేదు. మేము గరుడు నుంచి తప్పించుకోవడం కోసమే ఇక్కడికొచ్చి దాక్కున్నాం. నాగరాజా, ఇది గుర్తుపెట్టుకో, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవడం మంచిదే, కానీ నీ పనులతో ఇంకొకరికి హాని కలిగించడం ఎప్పటికీ మంచిది కాదు. నీ ఈ విషయం వల్ల నందగ్రామం మొత్తం విషమైపోయింది. నేను దోషిని ప్రభు, నన్ను శిక్షించండి. నాగరాజా కాలేయ, నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసి రావడమే నీకు సరైన శిక్ష. ఇక నువ్వు వెంటనే బయలుదేరడం మంచిది. కానీ గరుడ సంగతేంటి ప్రభు? ఒకవేళ ఇక్కడి నుంచి బయటకు వెళ్తే తను మా ప్రాణాల్ని తీసుకుంటాడు. నిశ్చింతగా ఉండు నాగరాజా, ఇప్పుడు నీకు అభయం లభించింది. నా బంగారం, నువ్వు బాగానే ఉన్నావా? మరి అది ఆ పాము? అమ్మా, నాగరాజు కాళీయ తన ఇంటికి బయలుదేరిపోయింది. తను ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాలేదు. నందగ్రామానికి జీవం మళ్ళీ తిరిగి వచ్చేసింది. సార్, ఇదేదో ట్రాప్ లా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. ఏంటి సార్, మీరు కూడా దయ్యం కథలు అవి చెప్తున్నారా? माँ के माखन चोर भी हो लेकिन तुमको चोर भी हो, मोर पंख सम्राट हो तुम, उफ कितने विराट हो तुम, बड़े हुए तो जाना कान्हा 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 रे कान्हा, सब माने ना माने हमने माना. కన్నయ్య, నాకు చిరుతపులంటే చాలా భయమేస్తుంది. దాన్ని పట్టుకోవడం అంత అవసరమా? అరే పిరికి సుధామా, ఇలా చూడు. ఒకవేళ చిరుతపుల్ని పట్టుకోకుంటే అది గ్రామస్తుల మీద చేస్తున్న దాడులు ఎలా ముగిసిపోతాయి? గట్టి వెనుక ఏముంది? అది చిరుతపులి కాదు కదా? ఏంటి? ఇందులో తాజా తాజా రుచికరమైన వెన్న ఉంది. చూస్తూ ఉండు, దీని సువాసన చిరుతపుల్ని పంజరం వైపు లాక్కుంటూ తీసుకొస్తుంది. చూడు బాబాయ్, చిరుతపులి వెన్నపూస తినదు. అది వెన్నపూస తయారు చేసే వాళ్ళని తింటుంది. సరే సరే, వెన్నపూస తయారు చేసే వాళ్ళేనా? అంటే నన్ను? నేనేం చిరుతపులికి భయపడను. భయపడరా? ఇప్పుడు భయపడతారు. చిరుతపులి! బాబాయ్, నేను కూడా వస్తున్నా. చిరుతపులి రాలేదు, కానీ వెన్న వచ్చేసింది. చిరుతపులి, కాపాడండి, కాపాడండి, కాపాడండి! చిరుతపులి వచ్చేస్తుంది. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి నన్ను.
ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమా? నాతో స్నేహం చేస్తావా? చెయ్యవా? శాంతించు మిత్రమా. నాకి శుభ్రం చేశారు కన్నయ్య ఇంకా తన మిత్రులు. పొద్దున్నుంచి కన్నయ్య అక్కడ కనిపించడం లేదు. చిరుతపులి పట్టుబడింది. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనెంత బెంగపడ్డానో తెలుసా? మీ కన్నయ్య చిరుతపులి విధ్వంసానికి ముగింపు పలికాడు. కన్నయ్య స్వయంగా నందగ్రామ బెంగల్ని తొలగించేవాడు. మంచి పని చేసావు. ఏం మంచి? ఒకవేళ మా కన్నయ్య ఏదైనా జరిగితేనో ఇక ఇంటికి పద. యశోద మాట విను. కన్నయ్య, ఈ రోజు నువ్వు ఈ గుమ్మం దాటి ఒక్క అడుగు కూడా బయట పెట్టడానికి వెళ్ళలేదు, అంతే. అయ్యో అమ్మా వద్దు. నందగ్రామంలో ఆ బాలుడు ఎక్కడ దాక్కున్నాడు? ఇక్కడ అగ్నిదేవుడు పిలవకుండానే ప్రత్యక్షమైపోయాడే. ఇప్పుడు నందగ్రామాన్ని భస్మం చేయడం కోసం నాకు సహాయం చెయ్యండి. అలాగే మహారాజు కౌన్సిల్కి సంతోషం కలిగించండి. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? మంటలు! నందుడు గారు, నందుడు గారు, మంటలు! ఏంటి అంత పెద్ద మంట? సరే అయితే గ్రామస్తులందరినీ వెంటనే రమ్మని చెప్పి గ్రామం బయటికి తీసుకెళ్ళు. గ్రామం బయటికి వెళ్ళిపోవడమే మంచిది. కానీ రాధా ఇంకా విశాఖ తోటలోనికి పూలు తెంచడానికి వెళ్ళారు. నేను వెంటనే ఏదొకటి చెయ్యాలి. కానీ అమ్మ ఆజ్ఞను కూడా ఉల్లంఘించలేను కదా. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? రాధా, విశాఖ, కాపాడండి. ఈ పిల్లలు ఏడుపులు పెడబొబ్బులు వినడం కోసమే నా చెవులు తప్పించిపోయాయి. రాధా, విశాఖ, కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య. ఏంటమ్మా? సీనయ్య మర్డర్ చేయలేదురా. ఈ విషయం రాధకి తెలిస్తే తను చాలా సంతోషపడుతుంది కదా. కానీ మళ్ళీ కానీ అంట్రా. సీనయ్య ఎప్పుడు బయటకు వస్తాడో తెలుసా? ఎప్పుడు? 365వ రోజు. అంటే మా అగ్రిమెంట్ పూర్తయ్యే చివరి రోజున సీనయ్య వస్తాడు. అప్పటి వరకు ఎందుకురా? సీనయ్య బయటకు వచ్చిన మరుక్షణం రాధ ఇంటి గడప దాటుతుంది. ఈ వయసులో మా డాడ్ని నీ వైపుకు తిప్పుకోవటం అవసరమా నీకు? ఇలా ఎంతమందిని తిప్పుకుంటావు? ఎన్ని కాపురాలు కొలుస్తావు నువ్వు? అసలేం మాట్లాడుతున్నావు? ఆవిడెవరో తెలుసా నీకు? నీ కన్ను తల్లి, కన్ను తల్లి, కన్ను తల్లి, కన్ను తల్లి. ఏం లేదు ఏం లేదు కన్నయ్య, తిను తిను. ఇదిగో త్వరగా వెళ్ళి ఇక్కడి నుంచి. బాగుంది, కానీ ఆట ఇంకా మిగిలే ఉంది.
రాధా నువ్వు నీ స్నేహితులను అయితే కాపాడుకున్నావు, కానీ నీ గ్రామాన్ని ఎలా కాపాడుకుంటావు? రాధా, మమ్మల్ని మంటల నుంచి కన్నయ్య కాపాడాడు. కన్నయ్య, అదెలా సాధ్యమవుతుంది? కన్నయ్య నీ గదిలో బంధించాను కదా. అమ్మా, నాకు ఇంకొంచెం వెన్న పెట్టగలవా? కన్నయ్య ఇక్కడున్నాడు కదా, మరి ఎక్కడ? మంటలు సుడులు తిరుగుతూ గ్రామం వైపు వేగంగా వ్యాపిస్తున్నాయి. యశోద, నువ్వు వెంటనే కన్నయ్య ఇంకా బలరాంను తీసుకుని గ్రామం బయటికెళ్ళు. పదా. పరిగెత్తు వామ్మో, పరిగెత్తు, పరిగెత్తండి, పరిగెత్తండి. కన్నయ్య, ఈ పెరుగుతున్న మంటల్ని ఎలా ఆపడం? ఇప్పుడు మనల్ని కేవలం యమునమ్మే కాపాడగలదు. నాకు అర్థమైంది. మంటలు ఆగిపోయాయి. నీటి కాలువ తవ్వేశాడా? ఈ చెంచాసుర కోపం నుంచి నంద గ్రామాన్ని ఎవ్వరూ కాపాడలేరు. మంటలు కాలువను దాటేశాయి, మంటలు వ్యాపిస్తున్నాయి. ఏంటి? ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ పొగలో నాకేమీ కనిపించడం లేదు. కృష్ణ, నువ్వు నా దగ్గర ఉండు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. మిత్రమా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. లేదు, కాపాడండి. ఎంత తీవ్రమైన మంటలు వచ్చాయో, కాపాడండి. ఓ భగవంతుడా, ఇక నువ్వే మాకు దిక్కు. మీరన్నది నిజమే నాన్న. అందరూ మీ కళ్ళు మూసుకుని విష్ణు భగవంతుణ్ణి ప్రార్థించండి. ఇప్పుడు ఆయన మనల్ని కాపాడగలడు. ఇది నా కన్నయ్య, నీ మురళీగానమే. బలరాం, నువ్వా? కన్నయ్య ఎక్కడున్నాడు? నాన్న, అరే అద్భుతం, మంటలు చల్లారాయి. విష్ణు భగవానుడికి జై, విష్ణు భగవానుడికి జై, విష్ణు భగవానుడికి జై, విష్ణు భగవానుడికి జై. ఎక్కడున్నావు కన్నయ్య? కన్నయ్య, నోట్లో ఏముంది? నోరు తెరువు. అయ్యో, तुमने बचाया, तुम ही చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత ఈ C3 ఈజ్ ద ఓన్లీ అవర్ ఛాన్స్. అలా అయితే ఈ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సార్.
माखन चोर